ఈరోజు వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. మొదట దేవునికి స్తోత్రము. మనము మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని ప్రేమించిన వారమై ఉన్నామా? మన రోజువారీ కాలంలో ఎంత సమయం మనం దేవునికి ఇచ్చిన వారముగా ఉన్నాము? నోవాహు కాలంలో దేవునికి అత్యంత ఇష్టడై ఉన్నాడు. వాక్యము చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆ విధముగా మనం కూడా దేవుని కృప పొందుచున్నామా? భూమి యందు సమస్తమును తుడిచివేసిన దేవుడు నోవాహును తన కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు. ఆదికాండము 6:18 చూద్దాము. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడన్లను ఆ ఓడలో ప్రవేశింపవలను. నోవాహు జీవితం వంటి జీవితము నీలోను నాలోను ఉందా? ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడా? మొదట మనం దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇస్తున్నామా? ప్రార్థనతోను విశ్వాసంతోను దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉన్నామా? పరీక్షించుకుందాం. మన జీవితాన్ని మార్చుకుందాం, మన బ్రతుకుల్ని మార్చుకుందాం, ప్రార్థిద్దాం, ఇతరులను గౌరవిద్దాం, ఇతరులను ప్రేమిద్దాం. పాపపు మాటలు, మోహపు చూపులు, ఈ విధమైన ఆలోచనలు లేకుండా మన జీవితాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవునికి ఇష్టలుగా దీవిద్దాం. దేవుడు ఇష్టపడేలా మన జీవితాన్ని నడుచుకుందాం. ఈ విధంగా మన జీవితంలో దేవుని యందు ఆసక్తి గల వారమై ప్రార్థన యందు విశ్వాసముతో దేవునికి ఇష్టలుగా జీవిద్దాం.